హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాథ్స్ పెడగాగి గురించి చెప్పుకుందాం. గణితం నిర్వచనాలు ఫస్ట్ చాప్టర్. గణిత నిర్వచనాలు, గణిత స్వభావం. మ్యాథమెటిక్స్ ఇస్ ద క్వీన్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఆర్థమెటిక్స్ ద క్వీన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సిఎఫ్ గాసెస్. మానవుని మేధస్సును విశ్వాంతరాల స్థాయికి తీసుకెళ్ళడానికి మానవునిచే నిర్మింపబడినదే గణితం. సో ఇక్కడ చూడండి, మానవ మేధస్సును విశ్వాంతరాల స్థాయికి తీసుకురావడానికి మానవునిచే నిర్మించబడినదే గణితం అని చెప్పడం జరిగింది. మానవ నాగరికత గణితంపై ఆధారపడి ఉండడం వలన అది మానవ నాగరికతకు గణితం అర్థం వంటిదని భావిస్తారు. గణితం అనే అర్థం. గణితానికి అర్థం ఏంటి చూడండి. గణితం అంటే, గణితానికి ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటారు, దాన్ని గణిత శాస్త్రం అని అంటారు. సంస్కృతంలో గణ్ అంటే లెక్కించడం లేదా లెక్క అని అర్థం. హిందీ లేదా పంజాబీలో గణితం, గణిత లేదా గణన శాస్త్రం అని అంటారు. మ్యాథమెటిక్స్ అనేది ఆంగ్ల పదం. గ్రీకు భాషలోని మ్యాథేనియన్ టెక్నే అనే రెండు పదాల నుంచి రావడం జరిగింది. ఏంటంటే మ్యాథేనియన్ టెక్నే రెండు పదాల నుంచి. మ్యాథమెటిక్స్ అనే ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదం. ఏ భాషలోనికి అంటే మ్యాథమెటిక్స్ అనేది ఆంగ్ల భాషా పదం, కానీ గ్రీకు భాషలోని మ్యాథేనియన్ ఏ భాష మ్యాథేనియన్ టెక్నే అనే పదాల నుంచి ఆవిర్భవించింది. చూడండి, గ్రీకు భాషలో మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడం అని అర్థం. ఏంటి గ్రీకు భాషలో ఏ భాషలో గ్రీకు భాషలో మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడం. మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడం. టెక్నే అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. టెక్నే అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అని అర్థం. జాగ్రత్తగా వినండి. గ్రీకు భాషలో మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అని అర్థం. మ్యాథమెటిక్స్ అనే పదాన్ని ఆంగ్లంలో మొదటగా ఉపయోగించిన వారు గ్రీకులు. ఓకేనా, వీరిని పైథాగరియన్లు అని అంటారు. పైథాగరియన్లు అని అంటారు. ఏమంటారు? మ్యాథమెటిక్స్ అనే పదాన్ని ఆంగ్లంలో మొదటగా ఉపయోగించిన వారు ఎవరంటే గ్రీకులు. మొదట ఉపయోగించిన వారు గ్రీకులు. వీరిని ఏమంటారు? ఇంకొక పేరు ఏంటంటే పైథాగరియన్లు. ఏమంటారు? పైథాగరియన్లు. నెక్స్ట్ చూడండి, శాస్త్రవేత్త నిర్వచనాల ప్రకారము సంఖ్య, రాశి, మాపనాల విభాగమే గణితం అని ఎవరు చెప్పారంటే బెల్. ఎవరు చెప్పారు? బెల్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానమే గణితం అని ఎవరు చెప్పారంటే బెల్ అనే శాస్త్రం. ఓకే, నెక్స్ట్ ఆవశ్యకత, పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం. ఎవరు చెప్పారంటే బెంజమిన్ పియర్స్. ఏం చెప్పాడు? షార్ట్కట్ చూడండి. బెల్ ఏం చెప్పాడు? సంఖ్య, రాశి. బెల్ ఏం చెప్పాడు? షార్ట్కట్ కోడ్. బెల్ అంటే సంఖ్య, రాశి అంటే సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానమే గణితం అని ఎవరు చెప్పారంటే బెల్ చెప్పాడు. నెక్స్ట్ ఆవశ్యకత, పర్యవసానాలు. ఆవశ్యకత, పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అని ఏం చెప్పారంటే ఎవరు చెప్పారంటే బెంజమిన్ పియర్స్. అంటే కోడ్ చూడండి, బెంజమిన్ ఆవశ్యకత. అంటే ఆవశ్యకత మీకు పదం ఎక్కడ కనిపించినా సరే ఈ గణితంలో మీకు చూడండి ఆవశ్యకత అని కనిపిస్తే సో ఎంబడే మీరేం పెట్టారంటే బెంజమిన్ పియర్స్. ఓకే, నెక్స్ట్ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం. ఎవరు చెప్పారు? పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని ఎవరు చెప్పారంటే మేరియా పియరీ ఏం చెప్పారంటే పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పారు. ఎవరు చెప్పారు? మేరియా. పరికల్పితము అని అర్థం. చూడండి, చిన్న గోల్డ్ టెక్నిక్ ఏంటంటే పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని చెప్పడం జరిగింది. ఆవశ్యకత, పర్యవసానంలో ఊహించే విజ్ఞానమే గణితం అని ఎవరు చెప్పారు? బెంజమిన్ పియర్స్ చెప్పారు. బెల్ ఏంటి? సంఖ్య, రాశి, మాపనాల మొత్తం గణిత విజ్ఞానమే ఏం చెప్పారు? గణితం అని చెప్పడం జరిగింది బెల్. నెక్స్ట్ చూడండి, ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని ఎవరు చెప్పారంటే పాస్కల్. ఎవరు చెప్పారు? ఏం చెప్పాడు? ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అంటే పాస్కల్. ఎవరు చెప్పారు? పాస్కల్ చెప్పండి. పాస్కల్ ఏంటి? ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నింటిలో ఇది చక్కని అని అర్థం. కోడ్ ఏంటి? పాస్కల్. ఏంటి? పాస్కల్ ఏం చెప్పాడు? పాస్కల్ ఏం చెప్పాడండి? నెక్స్ట్ చూడండి,
విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఉపయోగపడేది, ప్రశంసమైనది, ప్రదర్శింపదగినది గణితం. అంటే విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఉపయోగపడేది, ప్రశంసమైనది, ప్రదర్శింపదగినది గణితం అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాను బెంజమిన్ పీర్స్, ఇది బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకే, ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ నిర్వచనం చూడండి. ఏంటి? పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? బెర్ట్రాండ్ రస్సెల్. ఏం చెప్పాడు? పరస్పర సంగతాలైనటువంటి స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అని చెప్పడం జరిగింది. ఎవరు? రస్సెల్స్ ఏం చెప్పారంటే ఈ మాట చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకొక నిర్వచనం చూడండి. మనకు మంచి నిర్వచనాలు ఉన్నాయి చూడండి. హేతువాదంలో మానవుని మెదడు అంటే మేధస్సును స్థిరపడే మార్గమే గణితం. అంటే హేతువాదంలో మానవుని మెదడు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పడం జరిగింది. హేతువాదంలో మానవుని మెదడు స్థిరపడే మార్గమే ఏంటి? ఎవరు చెప్పారంటే లాక్. అంటే మెదడు గురించి ఎవరు చెప్పారు? హేతువాదంలో మానవుని మెదడు స్థిరపడుతుందని, అలా స్థిరపడడానికి గల మార్గం ఏంటి అంటే ఒక గణితం మాత్రమే అని ఎవరు చెప్పారంటే లాక్. అంటే కోడ్ ఏంటి? లాక్ మెదడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నోట్ చూడండి. గణితం అంటే సంఖ్యలతో కొలతలు, ఆనందాన్నిచ్చే మేధా ప్రవృత్తి, సంఖ్యా పరిమాణం ఆకారాల శాస్త్రము, అమూర్త భావనలతో కూడిన శాస్త్రము, దత్తాంశాల నుంచి సారాంశాన్ని సాధించే పద్ధతి, ఒక విధమైన తార్కిక నిర్మాణము. విజ్ఞాన శాస్త్రం తార్కిక హేతువాదము. ఓకే, ఏంటండి గణితం అంటే ఏంటి అంటే సంఖ్యలతో, అంటే గణితం సంఖ్యలతో కొలతలు, ఆనందాన్నిచ్చే మేధా ప్రవృత్తి, సంఖ్యా పరిమాణం ఆకారాల శాస్త్రము, అమూర్త భావనలతో కూడిన శాస్త్రము, దత్తాంశాల నుంచి సారాంశం సాధించే పద్ధతి, ఒక విధమైన తార్కిక నిర్మాణము. విజ్ఞాన శాస్త్రం తర్క హేతువాదము. నెక్స్ట్ సంఖ్యలకు అంతరాళాలకు సంబంధించిన శాస్త్రము. ఓకే, ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగించే భాష, అనిశ్చిత భావనలను నిశ్చిత భావనగా రూపకల్పన చేసేది గణితము. ఓకే, ఇవన్నీ కూడా గణితం యొక్క ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ చూడండి నోట్. అయితే చూడండి, గణిత శాస్త్ర విలువైన ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, కళాత్మక విలువ మొదలైన వాటిని విశ్లేషణ చేస్తే గణిత శాస్త్రాన్ని అవగాహన చేసుకోవచ్చు. అంటే గణిత శాస్త్రం యొక్క ప్రయోజన విలువ, గణిత శాస్త్రం యొక్క విలువలు ఏమేమి ఉన్నాయి అంటే ప్రతి శాస్త్రానికి కూడా మనకు విజ్ఞాన శాస్త్రానికి విలువలు ఉన్నాయి, గణిత శాస్త్రం విలువలు ఉన్నాయి, భౌతిక శాస్త్రం విలువలు ఉన్నాయి. అంటే ప్రతి శాస్త్రం కూడా కొన్ని విలువలు ఉన్నాయి. అంటే ఈ గణిత శాస్త్రంలో మనకు కొన్ని విలువలు ఉన్నాయి. ఏమేమి విలువలు? ప్రయోజనాల విలువ, క్రమశిక్షణ విలువ, నెక్స్ట్ సాంస్కృతిక విలువ, కళాత్మక విలువ. అంటే వాటన్నిటిని మనం విశ్లేషణ చేస్తే గణిత శాస్త్రాన్ని మనం మంచిగా అవగాహన చేసుకోవచ్చు. చూడండి, ప్రముఖ కవి జార్జ్ బెర్నార్డ్ షాకు గణితం అర్థం స్వభావాన్ని వివరించిన వ్యక్తి ఎవరంటే కార్ల్ పియర్సన్. అంటే జార్జ్ బెర్నార్డ్ షాకు గణితం యొక్క అర్థాన్ని ఎవరు వివరించారంటే కార్ల్ పియర్సన్. అంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు, జార్జ్ బెర్నార్డ్ షాకు గణితాన్ని వివరించింది ఎవరయ్యా అంటే కార్ల్ పియర్సన్. అంటే జార్జ్ బెర్నార్డ్ షా, కార్ల్ పియర్సన్, గుర్తుపెట్టుకోండి. జార్జ్ బెర్నార్డ్ షా ఎవరంటే కవి. ఓకే, నెక్స్ట్ చూడండి. గణిత శాస్త్రం యొక్క స్వభావం. అంటే ప్రతి శాస్త్రానికి ఒక స్వభావం ఉంటుంది. అంటే ప్రతి మనిషికి ఏ విధంగా అయితే ఒక స్వభావం ఉంటుందో అలాగే గణిత శాస్త్రానికి కూడా ఒక స్వభావం ఉంది. చూడండి, గణిత శాస్త్రం శాస్త్రం యొక్క స్వభావం. ఫస్ట్ ఏంటంటే తర్కమైనది, అంటే తార్కికమైనది. చూడండి, తార్కికమైనది అంటే గణితానికి పునాది తర్కము. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించడమే తర్కము. అంటే చూడండి, 2 + 3 = 5 అంటే అది ఎలా వచ్చింది అంటే 2 + 3 అంటే 2 + 3 అంటే రెండింటిది కూడితే మనకు 5 వచ్చిన విషయం
తెలుస్తుంది. అరే కాబట్టి మనం ఏం చేస్తాము అంటే 2+3 అంటే అది ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటాం. కొన్ని లెక్కలు చేసిన ఇది ఎలా వచ్చిందంటే దాన్ని తర్కంతో అంటే ఒక మంచి టెక్నిక్తో మనం దాన్ని ఉపయోగిస్తే దానికి మనం దాని యొక్క సమాధానం కనుక్కోవచ్చు. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ గణితశాస్త్ర భావనలన్నీ తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించిన వారు రస్సెల్స్ వైట్ హెడ్ ఏం చేశారంటే ఇద్దరు కూడా గణితశాస్త్ర భావనలు కూడా తార్కిక నిర్మాణం అంటే చూడండి ఇక్కడ ఇంకో కోడ్ చూడండి. వైట్ రసెల్స్ తార్కిక నిర్మాణం. ఎవరు రసెల్స్ వైట్ హెడ్ ఏం చెప్పారంటే గణితశాస్త్ర భావనలన్నీ కూడా తార్కిక నిర్మాణం వలన ఏర్పడ్డాయి భావించారు. నెక్స్ట్ హేతువాదాలలో మానవుని మధ్యలో స్థిరపడిన ఇంతకుముందు చెప్పుకున్న లాక్ అని ఇక్కడ చూడండి. 4+10 = 4+6 = 10. 4 - 10 10 + 6 = 4. 10 - 6 = 6. ఓకే, 4 = 6. నెక్స్ట్ చూడండి అమూర్త భావనాల శాస్త్రం. నెక్స్ట్ చూడండి అంటే గణితంలో మూర్త భావనల కంటే అమూర్త భావనలకు అధికంగా ఉండడం వలన ఆలోచనలు రేకెత్తిస్తుంది. అంటే చూడండి గణితంలో మూర్త భావనల కంటే అమూర్త భావనలు అంటే ఏంటి? ఆలోచనలు. అంటే అమూర్తం అంటే మనం ఆలోచనలు చూస్తామా చూడలేము. అంటే తెలివితేటలు చూస్తామా అంటే లెక్కలు రావాలంటే మంచి తెలివితేటలు జ్ఞానం ఉండాలి. అంటే అంతో ఇంత జ్ఞానం ఉంటేనే ఒక వ్యాపారం చేయాలన్నా కూడా మనకు అంతో ఇంత జ్ఞానం ఉండాలి. అంటే ఒక వ్యాపారవేత్తకి ఎలా తెలుస్తుంది గణితం ఇది ఇలా ఉంటుంది అంటే ఒక 10 రూపాయలు మనం ఒక 10 రూపాయలు పెట్టి ఏమైనా కొనుక్కోం అనుకోండి. అంటే దానికి మనకు 2 రూపాయలు అయింది. అంటే 2 రూపాయలు అయినప్పుడు అతను 2 రూపాయలు తీసుకొని మనకు 10 రూపాయలు నోట్ ఇస్తే అతను 2 రూపాయలు తీసుకొని మిగతా 8 రూపాయలు మనకి ఇచ్చేస్తాడు. అంటే అక్కడ ఏంటి అంటే అది 2 రూపాయలు అయిందనే విషయం అది కూడా మనకు తార్కికం. అంటే అదొక అమూర్తమైన భావన. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి అమూర్త భావనలు రూపొందించడం వలన గణితం విద్యార్థికి కావాల్సిన పరిజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఓకే, అమూర్త భావన రూపొందించడం వల్ల ఏం చేస్తుందంటే విద్యార్థికి కావాల్సినటువంటి పరిజ్ఞానం కలిగిస్తుంది. నెక్స్ట్ చూడండి ఉదాహరణకు ఏంటంటే సంఖ్య, సూత్రము, సంకేతం అన్నీ కూడా మనకి ఏంటంటే అమూర్త భావనలు. నెక్స్ట్ 4 వస్తువులు అనేదాన్ని కూడా అమూర్త భావనే. ఇది 4 అనేది ఒక అమూర్త భావన. 4 వస్తువులు అంటే 1 2 3 అంటే చూపిస్తాం 1 2 3 అంటే 1 మనం చూడం అంటే ఆ 1 2 3 చూపించవా అంటే అది ఎలా ఉంటుందనేది ఒక వస్తువుకి మనం ఏం చేస్తున్నాం దానికి అంటే 4 వస్తువులు అనే దానిలో ఏంటి 4 అనేది ఒక అమూర్తమైన భావన. ఓకే, నెక్స్ట్ గణిత భాషా గుర్తులు. గణిత భాష అనేది ఒక ప్రత్యేకమైన భాషను అంటే గుర్తుల సంకేతాలు కలిగి ఉంటుంది. గణితం అనేది ఒక ప్రత్యేకమైన భాష. ఇంకేముంటాయి? సంకేతాలు ఉంటాయి. అంటే సంకేతాలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. ఏంటివి అంటే చూడండి ఒక విషయాన్ని గణితం తన భాష ద్వారా గుర్తుల ద్వారా క్లుప్తంగా అర్థవంతంగా సరైన పద్ధతిలో వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకు చూడండి 2 6ల మొత్తం ఎంత? 2 6ల మొత్తం ఎంత? 2 + 6 = 8. అంటే 2 6ల మొత్తం ఎంత? 8. అంటే ఇక్కడ ఏంటి 2 + 6 అంటే ప్లస్ అనేది ఏంటి? అది గణితం యొక్క గుర్తుది. కాబట్టి ఇది గణితం యొక్క గుర్తు. ప్లస్ అనేది ఒక గణితం గుర్తుది. ఓకే, నెక్స్ట్ చూడండి సంకలనం. సంకలనం అంటే ఏంటి? కూడిక అంటే ప్లస్ సంకలనం. ఓకే, అది చూడండి ఇక్కడ సంకలనం అంటే ప్లస్, వ్యవకలనం అంటే మైనస్. ఓకే, సంకలనం అంటే ఏంటి? ప్లస్. ఓకే, వ్యవకలనం అంటే ఏంటి? మైనస్. ఓకే, గుణకారం అంటే ఇంటూ. నెక్స్ట్ చూడండి భాగాహారం అంటే ఏంటి? డివైడెడ్ బై. అంటే ఇది ఒక డివైడెడ్ బై. ఓకే, భాగాహారం ఇది. నెక్స్ట్ ఎక్కువ అంటే ఏంటి? గ్రేటర్ దాన్. నెక్స్ట్ తక్కువ అంటే ఏంటి? లెస్ దాన్. ఓకే, నెక్స్ట్ సమానం. సమానం ఏం చేస్తాం? సమానం ఏ గుర్తు చెప్తాము? ఈక్వల్స్ టు. 2 సమాన గీతలు గీస్తే దాన్ని ఏమంటే ఈక్వల్స్ టు అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా గణిత శాస్త్రం యొక్క గుర్తులు. నెక్స్ట్ ఏంటి? గణితం ఖచ్చితమైనది. ఓకే, అంటే గణితానికి ఒక అక్యురసీ ఉంటుంది. ఓకేనా? ఓకే, 2 + 3 = 5 అంటే 2 + 3 అంటే 2 + 3 చేసినా 3 + 2 చేసినా 5 వస్తుంది. అంటే ఒక ఖచ్చితత్వం అనేది ఉంటుంది.
చూడండి, మీరు 2+3 అనేది ఇండియాలో పోయినా ఒకే రకంగా ఉంటుంది, అమెరికాలో 2+3 అంటే 5 అంటాడు, ఆఫ్రికాలో పోయినా 2+3 అంటే 5 అంటాడు, అండమాన్ నికోబార్ దీవులో పోయినా 2+3 అంటే 5 అంటాడు, అంటార్కిటిక్ పోయినా అంటార్కిటిక్ మీద ఎక్కడ పోయినా కూడా 2+3 = 5 అవుతుంది. కానీ ఈ దేశంలో 2+3 5, ఇంకో దేశంలో 3+2 6 అనేది కాదు కదా. అంటే ఎంతసేపు ఉన్నా సరే 2+3 5 అవుతుంది, 3+2 5 అవుతుంది. ఓకే, గణితం అనేది ఒక ఖచ్చితమైనది. అంటే ఏంటి, గణితంలో సందిగ్ధత తావులేదు. అంటే ఎందుకనగా హేతువాద పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. గణితంలో ఫలితాలు ఒక 2 రకాలు మాత్రమే ఉంటాయి. ఒకటి సరైనవి, ఒకటి ఏంటి సరైనవి, 2 సరికానివి. ఓకే, అంటే ఒకటి తప్పు, రెండోది ఒప్పు. ఒకటి సరైనది, ఒకటి ఒప్పు, ఒకటి తప్పు. అంటే ఏది రైట్ రాంగ్ రెండే ఉంటాయి ఇక్కడ. పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు మారకుండా ఎవరు చెప్పినా ఫలితం ఒకే విధంగా ఉంటుంది. అంటే a to the power of m into a to the power of n is equals to a to the power of m into n. అంటే a to the power of m into a to the power of n is equals to a to the power of m plus n. ఓకే, అంటే ఇక్కడ చూడండి, అంటే ఏంటి, ఇదొక మంచి ఇది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సరిచూసే పద్ధతి. ఇంకోటి ఏంటి అంటే విద్యార్థి స్వయం కృషితో సాధన చేసి ఫలితాలు సరైనవో కావో సరిచూసుకునే వీలుగా గణితానికి స్వాభావికంగానే ఉంది. గణితం యొక్క స్వభావం ఏంటి అంటే చిన్నపిల్లలు చేసినా పెద్దవాళ్ళు చేసినా లెక్క చేసి ఇది తప్పు రైట్ అనేది కరెక్ట్గా దాని యొక్క స్వభావం సరిచూసుకోవచ్చు. ఓకేనా, మనకి ఎవరైనా ఒక 5,000 ఇచ్చారు, మనకు డబ్బులు ఇచ్చారు అంటే అతను మన ఎదురుగా లెక్క పెట్టినప్పుడు ఏంటి 5,000 రూపాయలు అతని చేతి నుంచి మనకి ఇచ్చాడు అంటే అతను మన ముందు లెక్క పెట్టి ఇచ్చాడు. మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ సరి చూసుకుంటాం. అంటే ఏంటి 5,000 ఉన్నాయా లేవా అని చెప్పదు. అంటే అతను ఒక నోట్ ఎక్కువ పెట్టాడు, ఒక నోట్ తక్కువ పెట్టాడు. ఓకే, అలా ఉంటుంది. కాబట్టి తక్కువ పెడితే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మళ్ళీ మనం సరి చూసుకోవచ్చు. అంటే నిత్య జీవితంలో కూడా మనము ఈ యొక్క గణితాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా చేయడం వలన విద్యార్థులకు తమకైన నమ్మకం, ఆత్మస్థైర్యం కలుగుతాయి. అంటే ఇలా ఏంటి అంటే గణితాన్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే నమ్మకం వస్తుంది. ఎవరైతే మ్యాథ్స్ బాగా వస్తుందో వాళ్ళకి మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఆనందం కలుగుతాయి అని చెప్తున్నాడు. 2a - 3 = 5 అనే సమీకరణంలో ఏ విలువను కనుగొన్న విద్యార్థి దానిని ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపించి LHS = RHS అవుతుందో లేదో సరిచూస్తారు. నెక్స్ట్ చూడండి, గణితం ఏంటి సౌందర్యమైనది. జ్యామితీయ ఆధారంగా మానవునితో నింపబడే కట్టడాలు, ప్రకృతిలో సౌష్ఠవ రూపాన్ని కలిగిన పూలు, ఆకులు, గణిత పరిచయాలు, శిల్పాలు మొదలైనవి గణిత నియమాలకు లోబడి పనిచేస్తాయి. చార్మినార్. ఓకేనా, చార్మినార్ అనేది కూడా గణిత నియమాలకు అనుసరించే కట్టడం జరిగింది. తాజ్మహల్ కూడా గణిత నియమాన్ని అనుసరించి కట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆగమన నిగమన హేతువాదం. అంటే ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుంది. విషయ నిర్ధారణకు రావడమే ఆగమన హేతువాదం. అంటే ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలిస్తే ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఒకే ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇస్తున్న విషయ నిర్ధారణకు రావడం మనం ఏంటంటే ఆగమన హేతువాదం అంటారు. నెక్స్ట్ చూడండి, నిగమన హేతువాదం అంటే ఏంటి చూడండి. నిగమన హేతువాదం అంటే కొన్ని స్వానుభవ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాలు ఆధారంగా విషయ నిర్ధారణ చేయడమే నిగమన హేతువాదము. ఓకే, కొన్ని స్వాభావిక విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాలు ఆధారంగా విషయ నిర్ధారణ చేయడమే నిగమన హేతువాదం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆగమన హేతువాదం చూడండి. 1 + 3 = 4 సరి సంఖ్య అవుతుంది. 3 + 5 = 8 సరి సంఖ్య అవుతుంది. 5 + 7 = 12 సరి సంఖ్య అవుతుంది. అంటే ఏవైనా 2 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది. అంటే 1 అనేది ఒక బేసి సంఖ్య, 3 అనేది ఒక బేసి సంఖ్య. 2 కలిపితే మనకి ఏమొచ్చింది, సరి సంఖ్య వచ్చింది. నెక్స్ట్ 3 అనేది ఒక బేసి సంఖ్య, 5 అనేది ఒక బేసి సంఖ్య. అంటే ఇక్కడ మనకి 2 కలిపితే ఏమొచ్చింది, 8 వచ్చింది. 8 అనేది ఒక సరి సంఖ్య, 5 అనేది ఒక బేసి సంఖ్య, 7 అనేది ఒక బేసి సంఖ్య. 2 కలిపితే మనకి ఏమొచ్చింది, 12 వచ్చింది. 12 అనేది ఒక బేసి సంఖ్య. ఓకే, నెక్స్ట్ చూడండి,
ఏవైనా రెండు బేస్ నెక్స్ట్ నిజమైన హేతువాదం ఏంటి? నిజమైన హేతువాదం అంటే ఏవైనా రెండు బేస్ సంఖ్యల మొత్తము చూడండి అంటే 1 + 3 = 1 అనేది బేస్ సంఖ్య, 3 అనేది బేస్ సంఖ్య అంటే 4 సంఖ్యల మొత్తం. నెక్స్ట్ చూడండి 3 + 5 = 8 సరి సంఖ్య అవుతుంది. అంటే 5 + 7 = 12 అవుతుంది. ఓకే, చూడండి వరుస క్రమంపై ఆధారపడే శాస్త్రం. గణిత భావనలు అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ క్రమ పద్ధతిలో వృద్ధి చెందుతాయి. ఓకే, గణిత భావనలను ఆరోహణ క్రమంలో అవగాహన చేసుకోవలసి ఉంటుంది. నెక్స్ట్ నిష్పత్తి అనుపాతము. చూడండి నిష్పత్తి అనుపాతము, కాలము, పని. ఓకే, 3 అనేది 2 మీద, 2 అనేది 1 మీద ఆధారపడతాయి. అంటే నిష్పత్తి అంటే కాలం, పని అనేది అనుపాతం మీద, అనుపాతం అనేది నిష్పత్తి మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ చూడండి సహజ జ్ఞానం అంటే అంతర్బుద్ధితో ఏర్పడింది. అంటే గణిత స్వీకృతాలు, గణిత ప్రవచనాలు మానవ అంతర్బుద్ధిలో ఏర్పడ్డాయి. ఈ ప్రవచనాలు, స్వీకృతాల ఆధారంగా నియమాలు, సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ఓకేనా. గొర్రెల కాపరి గులకరాళ్ళ లెక్కలో సాధ్య సంఖ్యలో ఆరోపించడం జరిగింది. సాధ్య సంఖ్యలు ఎట్లా ఆరోపించాయంటే గొర్రెల కాపరి గులకరాళ్ళను లెక్క పెట్టేటప్పుడు మనకు ఈ సాధ్య సంఖ్యలు అనేది ఆరోపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ గణితం, సమస్యల శాస్త్రం. గణిత పాఠ్యపుస్తకాల ఉదాహరణలు, అభ్యాసాలు ఆక్రమించే స్థలం మిగిలిన వాటి కంటే ఎక్కువ కాబట్టి గణిత ప్రధానంగా సమస్యల శాస్త్రము, సమస్యల సాధన శాస్త్రం. ఓకే, నెక్స్ట్ గణితాన్ని సామాన్యులు లెక్కలు అని అంటారు. సామాన్యులు ఏమంటారు? లెక్కలు అని అంటారు. నెక్స్ట్ దీన్ని బట్టి గణితంలో ప్రధాన భాగం సమస్యలు సాధించడం అని చెప్పవచ్చు.